హేమా రేయ్ ఎక్కడ హేమా హేమా ఎక్కడ హేమా హేమ ఎక్కడి నుంచి చెప్పరా రేయ్ హేమ ఏం చేసావు చైతీరా హేమ ఎక్కడ ఉంది చైతీ చెప్పరా రేయ్ హేమ ఎక్కడ హేమా హేమా స్టాప్ ఇట్ ఏయ్ రౌడీజన్ చేస్తున్నావా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం ఏంట్రా ఏయ్ హేమ ఎక్కడ ఏయ్ అది నా కూతురు దాని గురించి అడగడానికి నువ్వెవరు నేను తన లవర్ని రా ఇప్పుడే ఇక్కడే తన కళ్ళ ముందు ఉండాలి లేదంటే ఇంట్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు అడ్డంగా నరికేస్తాను ఎక్కడ్రా అడుగుతున్నాను కదా చెప్పవేంట్రా ఎక్కడుంది తను హేమ ఎక్కడ చెప్పకపోతే ప్రాణాలు పోతాయి హేమ ఎక్కడ వదిలేయమ్మా నీ ప్రేమ కోసం మమ్మల్ని చంపేస్తానన్నాడంటే నీ కోసం తను ప్రాణాలు కూడా ఇస్తాడమ్మా ఇంతకన్నా మంచి అల్లుణ్ణి నేను తీసుకురాలేను నీకోకే అయితే నాకు ఓకే ఆ పెళ్లి చూపులకైనా కాస్త పద్ధతిగా రమ్మను అంతటి మనగాడివా మా వాళ్ళనే చంపడానికి వచ్చావు మాట్లాడవేంటి నీకేమన్నా అయిందేమోనని భయపడ్డాను అంటే ఏంటి నీ ఉద్దేశం మా వాళ్ళు నన్ను చంపేస్తారనుకున్నావా చూడు నువ్వు అనుకుంటున్నట్టు మా నాన్న అన్నయ్యలు అంత మూర్ఖులేం కారు తెలిసిందా నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు ఏ నువ్వున్నావుగా నేనా నేనెవరినయ్యా నీకు నీ గురించి బాధపడ్డానికి నేనెవరిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమే ఒక మాట లేదు మంచి లేదు ప్రేమించిన వాడివి అయితే అలా నన్ను చూస్తూ ఊరుకోవు బీచ్లు పార్క్లు షికార్లంటూ పాప నా కోసం తిరిగి పిచ్చోడు అయ్యేవాడివి సరే అదొదిలే ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాను నేను రాగానే కౌగిలించుకున్నాను ముద్దు పెట్టుకున్నావా గాలి కూడా దూరనంత గట్టిగా కౌగిలించుకుని నేను చాలు అనేంత వరకు నన్ను ముద్దు పెట్టుకున్నావా చెప్పవయ్యా నువ్వు ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలి కౌగిలించుకున్నావా ముద్దు పెట్టావా చెప్పు అలా మాట్లాడకుండా ఉంటావేంటి ఎవరూ లేదు ఎందుకు మా అన్నయ్యని కొట్టావు అడుగుతున్నానుగా ఎందుకు మా అన్నయ్యని కొట్టావు ఎందుకు కొట్టావు ఏ నా సంపాదన నీకు సరిపోదా ఇలాంటి ఇంట్లో నువ్వు బతకలేవా ఇలాంటి ఇంట్లో మనం సంసారం చేసి పిల్లల్ని కల్లేవా ఇలాంటి ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ మనుషులు కారా ఆస్తులు ఇస్తారట ఆస్తులు మీ అన్నయ్యని ప్రాణాలతో వదిలేయడమే గొప్ప విషయం వాళ్ళు నా అన్నయ్యలు బంగ్లాల్లో ఏసీల్లో పెరిగిన మా చెల్లెలు ఎలా ఈ ఇంట్లో బతుకుతుందా అని ప్రేమతో అడిగారు అలా అడిగిన వాళ్ళే అన్నయ్యలు లేదంటే వాళ్ళ అన్నయ్యలు కారు నీకు ఇష్టమో కష్టమో చెప్పుండొచ్చు కదా 10 మందిలో పరువు తీస్తావా ఏ లవ్ చేసినంత మాత్రాన గొప్పడివా లవ్ అనేది పక్షులకుంటుంది పశువులకుంటుంది కానీ బంధం మనుషులకి మాత్రమే ఉంటుంది బంధం గురించి నీకేం తెలుసు అమ్మా నాన్నల దగ్గర పెరిగావా అన్నదమ్ములతో పెరిగావా లేదా అక్క చెల్లెలతో కలిసి పెరిగావా బంధం గురించి నీకేం తెలుసయ్యా నువ్వొక అనాథవి అసలేం తెలుసు నీకు బంధం గురించి ఎవరి అనాథ ఎవరిని అనాథ అంటున్నావు నాకు అమ్మ నాన్న ఉండాలి నాకు అన్న చెల్లి ఉన్నారు నాకు
కుటుంబమే ఉంది. ఇంకోసారి నన్ను ఎవరైనా అనాథ అన్నారో వాళ్ళని చీరేస్తాను. హే, నిన్న అనాథని ఎవరన్నారు? మేమన్నావా? నువ్వయ్యా చెప్పావు. ఊరందరికీ నువ్వు అనాథమని చెప్పావుగా. చెప్పాను, అనాథని కాదు, అందరికీ దూరంగా ఉంటున్నాను. సరే, మీ అమ్మా నాన్న ఉన్నారన్నావుగా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఊర్లో. ఊర్లోనా? ఏ ఊరు? సామర్లకోట. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? వాళ్ళు అసలు రానే లేదు. సరే, నువ్వు వాళ్ళని ఆఖరిసారి ఎప్పుడు చూసావు? చెప్పు, నువ్వు వాళ్ళని చూసి ఎన్నాళ్ళైంది? నేను వాళ్ళని చూసి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళా? ఏంటి నువ్వు అనేది? చిన్న వయసులో ఊరొదిలొచ్చేశాను. ఇక్కడ నా పేరు మాస్రాజా, కానీ అసలు అమ్మ నాన్న పెట్టిన పేరు బుల్లెబ్బాయి. ఈడి పట్టుకెళ్ళడం నా కళ్ళారా చూశాను. ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగితే ఉతకడానికి తీసుకెళ్తారా కాచడానికి అని పెద్ద పొగరుగా మాట్లాడాడు. చెప్పరా, నువ్వేనా వెలిగించింది? నాన్న, పట్టాసులు తెచ్చింది నేనే, కానీ నేను వెలిగించలేదు. నువ్వు వెలిగించకపోతే ఇంకెవరో వెలిగించింది? నాన్న, తెలియదు నాన్న. ఏంటి తెలీదా? నిజంగా తెలియదు నాన్న. నిజం చెప్పరా. నాన్న, వీడే వెలిగించాడు నాన్న. వెలిగించేటప్పుడు కళ్ళల్లో పడుతుందని కళ్ళద్దాలు కూడా తీసుకున్నాడు నాన్న. ఇదిగో చూడండి, పెద్దబ్బాయి కళ్ళజోడు బుల్లెబ్బాయి జేబులో ఉంది. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? నేను వెలిగించలేదు నాన్న. కొట్టదు నాన్న. నేను వెలిగించలేదు. కొట్టదు నాన్న. నువ్వు అవతలకి. నువ్వు ఉండు. నీకేం తెలియదు, పక్కే తప్పుకో. తప్పుకో. రై, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకో. ఇంకెప్పుడైనా ఇంటి పక్కలకు వచ్చావో నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఇంకెక్కడికైనా వెళ్ళి నీ చావు నువ్వు చావు. రై, పోనండి.